అది జూన్ 25, 1975. అప్పుడున్న ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అది 1977 వరకు కొనసాగింది. ఈ సమయంలోనే ఆమె రాజకీయ ప్రత్యర్థులు చాలామంది జైలు పాలయ్యారు. మరియు ప్రజలకు, దేశానికి ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునే మీడియాకు ఎవ్వరికీ స్వేచ్ఛ లేకుండా పోయింది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని జైల్లో నిర్బంధించారు. కామన్ మ్యాన్కి ఉన్న హక్కులను తూడ్చివేశారు. ఆ 2 సంవత్సరాలు ఇందిరాగాంధీ ఏది చెప్తే అదే చట్టం, అదే రాజ్యాంగం అయ్యేది. ఎవ్వరితో సంబంధం లేకుండా ఆమెకు ఏది అనిపిస్తే అది చేసేది. ఎవరు తిరగబడ్డా వారిని జైల్లో వేసి పోలీసులతో కొట్టించేది. ప్రజలకి, మీడియాకి స్వేచ్ఛ లేకుండా, అడిగేవారే లేకుండా తన ఇష్టారాజ్యంగా దేశాన్ని రూల్ చేస్తూ వచ్చింది. అదే ఇప్పటికీ మాయని మచ్చగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఇక్కడే మోడీ ఉనికి మొదలైంది. అప్పుడున్న బీజేపీ పెద్దలు మోడీని నమ్మి గుజరాత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గొంతు ఇప్పడానికి గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితి జనరల్ సెక్రటరీగా నియమించారు. దీని వెనుక నుంచి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉండేది. కానీ ఇది తెలిసిన ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ను నిషేధించింది. మోడీని తనతో ఉన్న బీజేపీ పెద్దలను అరెస్టు చేయడానికి పోలీసులను సిద్ధం చేసింది. ఇది తెలుసుకున్న మోడీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరియు అంతేకాకుండా ఎమర్జెన్సీ నుంచి తప్పించుకోవడానికి మారువేషాలలో బయట తిరుగుతూనే ఉండేవాడు. ఒకసారి సన్యాసిగా, మరోసారి సిక్కు వేషంలో అతను ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాల ముద్రణలో పాల్పంచుకునేవాడు. వాటిని ఢిల్లీకి పంపించి ప్రదర్శనలు నిర్వహించేవాడు. అదే టైంలో బీజేపీ ప్రభుత్వం కోరుకునే వ్యక్తుల కోసం సురక్షిత గృహాలు ఏర్పాటు చేసేవాడు. తనకంటూ ఒక నెట్వర్క్ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా రాజకీయ శరణార్థులు మరియు కార్యకర్తల కోసం నిధుల సేకరణలో కూడా అతను పాల్పంచుకుంటూ వచ్చేవాడు. ఇదే టైంలో మోదీ సంఘర్ష్ మా గుజరాత్ అనే గుజరాత్ భాష పుస్తకాన్ని రాశారు. ఇది ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. ఈ టైంలోనే మోడీ ట్రేడ్ యూనియన్ మరియు సోషలిస్టు కార్యకర్త అయిన జార్జ్ మరియు అనేక ఇతర జాతీయ రాజకీయ ప్రముఖుల్ని కలిశారు. వారితో పరిచయాలు పెంచుకున్నారు. మోడీ 1978లో ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ నిర్వాహకుడు అయ్యాడు. సూరత్ మరియు వడోదరాలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ 1979లో ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కోసం పనిచేయడానికి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత ఆర్ఎస్ఎస్ అతన్ని బీజేపీకి కేటాయించింది. ఆర్ఎస్ఎస్ బీజేపీకి కేటాయించడంతో మోడీ తిరిగి గుజరాత్కు వెళ్ళిపోయాడు. 1987 నాటికి అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ యొక్క ప్రచారాన్ని నిర్వహించడానికి మోడీ సహాయం చేశారు. దాంతో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. మోడీ స్ట్రాటజీస్తో, మోడీ విజన్తో గెలిచారని విశ్లేషకులు అన్నారు. మోడీ ప్లానింగ్ గెలుపుకు కారణమైందని 1986లో ఎల్కే అద్వానీ బీజేపీ అధ్యక్షుడైన తరువాత ఆర్ఎస్ఎస్ తన సభ్యులను పార్టీలో ముఖ్యమైన స్థానాల్లో ఉంచాలని నిర్ణయించుకుంది. అహ్మదాబాద్ ఎన్నికల సమయంలో మోదీ చేసిన కృషిని గుర్తిస్తూ ఆర్ఎస్ఎస్ ఆయనను 1987లో బీజేపీ యొక్క గుజరాత్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంచుకున్నారు. ఆ తరువాత 1992లో అహ్మదాబాద్లో పాఠశాలను స్థాపించడానికి గుజరాత్కు చెందిన బీజేపీ ఎంపీ అయిన శంకర్ సింగ్తో ఘర్షణ కారణంగా మోడీ రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నాడు. ఆ తరువాత 1994లో మోడీ ఎన్నికల రాజకీయాల్లోకి మళ్లీ తిరిగి వచ్చేశాడు. కొంతవరకు అద్వానీ ఒత్తిడితో పార్టీ కార్యదర్శిగా మోడీ యొక్క ఎన్నికల వ్యూహం 1995లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయానికి చాలా హెల్ప్ అయింది. ఆ సంవత్సరం నవంబర్లో మోడీ బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించబడ్డాడు. అలా చిన్నగా అక్కడ ఉన్న హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్లో పార్టీ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తూ మరుసటి సంవత్సరం గుజరాత్కు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు శంకర్ సింగ్ లోక్సభ ఎన్నికలలో తన పార్లమెంటరీ స్థానాన్ని కోల్పోయి అప్పుడు పవర్లో ఉన్న జాతీయ కాంగ్రెస్కి ఫిరాయించాడు. దాంతో మోడీకి అడ్డు లేకుండా పోయింది. అలా చిన్నగా 1998లో గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ఎంపిక కమిటీలో ఉన్న మోడీ పార్టీలో వర్గ విభజనను అంతం చేయడానికి వఘేలాకు మద్దతు ఇచ్చే వారికంటే బీజేపీ నాయకుడు అయిన కేష్భాయ్ పటేల్కు మద్దతుదారులకు ప్రాధాన్యత ఇచ్చాడు. 1998లో ఎన్నికలలో బీజేపీ మొత్తం మెజారిటీతో గెలవడంతో అతని వ్యూహం ప్రధానమైంది. మరియు ఆ సంవత్సరంలో మేలో మోడీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా గౌరవం దక్కించుకున్నాడు. ఆ తరువాత 2001లో కేష్భాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడని, అవినీతి చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అదే టైంలో గుజరాత్లో విపరీతమైన భూకంపం వచ్చింది. ఈ భూకంప విషయంలో కేష్భాయ్ పటేల్ వ్యవహరించిన తీరు అతని ప్రతిష్టను మొత్తానికే దెబ్బతీసింది. అలా అతను ఇంకా ప్రజల నమ్మకాన్ని టోటల్గా కోల్పోయాడు. అదే టైంలో జాతీయ బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవికి కొత్త అభ్యర్థిని కోరుకుంది. పటేల్ పరిపాలనపై అనుమానాలు వ్యక్తం చేసిన మోడీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. ఇలా మోడీకి కలిసొస్తూ ఉంది. కానీ అద్వానీ పటేల్ను బహిష్కరించడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా మోడీకి ప్రభుత్వంలో అనుభవం లేకపోవడం గురించి ఆందోళన చెందారు. అద్వానీ మరియు అటల్ బిహారీ వాజ్పేయికు తను గుజరాత్ను పూర్తిగా బాధ్యత వహిస్తానని, లేదా ఇంతకు ముందులాగానే పార్టీ కోసం పనిచేస్తానని అన్నాడు. దానికి అటల్ బిహారీ వాజ్పేయి మోడీని నమ్మి ఓకే చెప్పాడు. అలా చివరికి మోడీనే గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అలా 2002 ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేసే బాధ్యతతో మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా పటేల్ స్థానంలోకి వచ్చాడు. మొట్టమొదటిసారిగా గుజరాత్ సీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం చేశాడు. ఇలా ఉండగా మోడీ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల తరువాతనే ఎవ్వరూ మర్చిపోలేని సంఘటన జరిగింది. అదే అయోధ్య స్థల వివాదంలో బాబ్రీ మసీదుని కూల్చిన తరువాత అయోధ్య రామ మందిరం గురించి ఒక మతపరమైన వేడుక జరిగింది. దాని నుంచి ట్రైన్లో తిరిగి వస్తుండగా హిందువులను ట్రైన్ బోగీకి నిప్పంటించి చంపారు. దీనిలో 60 మంది హిందువులు చనిపోయారు. ఈ సంఘటన గురించి స్పందిస్తూ మోడీ బహిరంగ ప్రకటనలో ఈ సంఘటనకు స్థానిక ముస్లింలే బాధ్యులని మోడీ అన్నారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఆ సమయంలోనే హిందూ ముస్లింల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోయారు. ప్రభుత్వం ప్రకారం 2000 కంటే ఎక్కువ మందే ఈ ఘటనలో మరణించారు. అంతేకాకుండా దాదాపు 150,000 మంది ప్రజలు సేఫ్ షెల్టర్లకు తరలించబడ్డారు. బాధితులలో అనేక మంది మహిళలు మరియు పిల్లలే ఉన్నారు. దీనికి కారణం మోడీ ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శించారు. మరికొంతమంది వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం రావడం కోసమే మోడీ ఇలా చేశారని మరికొందరు విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వం 26 ప్రధాన నగరాలలో కర్ఫ్యూ విధించింది. షూటెడ్ సైడ్ ఆదేశాలను జారీ చేసింది. వీధులలో గస్తీకి సైన్యాన్ని పిలిచింది. హింస పెరగకుండా నిరోధించడంలో ఈ చర్యలు విఫలమయ్యాయి. ఈ సంఘటన తరువాత ఈ ఘటనలో మోడీ వ్యక్తిగత ప్రమేయం ఉందని కొంతమంది ముస్లింలు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. దానికి స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మోడీ సహకారంపై దర్యాప్తు చేయాలని కోర్టు కోరింది. దీనిపై సిట్ మార్చి 2010లో మోడీని ప్రశ్నించింది. అలా మేలో అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు నివేదికను సమర్పించింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఆధారాలతో 2011లో కేసును రీఓపెన్ చేశారు. దాన్ని ఆధారంగా అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా మోడీని విచారించవచ్చని రామచంద్ర అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ కోర్టుకు పంపించింది. అలా చివరికి డిసెంబర్ 2013లో మోడీకి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని సిట్ నిర్ధారించడాన్ని అంగీకరిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు నిరసన పిటిషన్ని తిరస్కరించింది. చివరికి మోదీకి క్లీన్ షీట్ని ఇచ్చారు. అలా 2002 గుజరాత్లో అల్లర్లు జరిగిన తరువాత 2007లో వచ్చిన ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ పవర్లోకి వచ్చింది. 152 స్థానాలకు గాను 117 స్థానాలను సంపాదించింది. కాంగ్రెస్ 59 స్థానాలకే పరిమితమైంది. దీంతో మోడీని ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ అధిష్టానానికి అర్థమైంది. ఎవరు అవునన్నా కాదన్నా 2007లో బీజేపీ గెలుపుకు కారణం మాత్రం గుజరాత్లో జరిగిన డెవలప్మెంటే. ముఖ్యమంత్రిగా మోడీ అనేక సంస్థలను గుజరాత్కు ఆహ్వానించారు. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ను తెచ్చారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్తో ఎంతో మంది ఉపాధికి కల్పించారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం గుజరాత్లోని ప్రతి గ్రామానికి విద్యుత్ అందించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. ఇది రైతులను బాగా ప్రభావితం చేసింది. గుజరాత్ జ్యోతి గ్రామ యోజన పథకం కింద చాలా మంది రైతులకు లబ్ధి చేకూరింది. దీంతో మోడీకి గుజరాత్లో తిరుగు లేకుండా పోయింది. బీజేపీ జెండాను చూసి ఓట్లు వేయకుండా మోదీని చూసి బీజేపీకి ఓటు వేసేలా మోడీ ఎదిగాడు. అదేవిధంగా మోదీ టైంలో జరిగిన మంచితో పాటు చెడు కూడా ఉంది. 2003 నుంచి 2011 వరకు మోదీ హయాంలో గుజరాత్లో పేదరికం అలాగే ఉంది. శిశు మరణాల రేట్లు స్వల్పంగానే మార్పులు జరిగాయి. స్త్రీల అక్షరాస్యతలో స్వల్ప మార్పులే మాత్రమే మోడీ ప్రభుత్వం చూపించగలిగింది. గుజరాత్లో అత్యధికంగా ఇండస్ట్రీలు రావడం వల్ల అభివృద్ధి పట్టణాలలో మధ్యతరగతికి మాత్రమే పరిమితం చేయబడింది. కానీ అట్టడుగు కులాలకు చెందిన వారు ఎక్కువ మంది అట్టడుగునే ఉండిపోయారు. 2013లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 21 రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ 10వ స్థానంలో ఉంది. మోడీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు ఆరోగ్య సంరక్షణపై జాతీయ సగటు కంటే తక్కువే ఖర్చు చేసింది. ఇదంతా ఒక సైడ్ అయితే గుజరాత్లో పెట్టుబడుల కారణంగా రాష్ట్ర జీడిపి చాలా పెరిగింది. చాలా రాష్ట్రాలు గుజరాత్ని ఆదర్శంగా తీసుకున్నాయి. అంతేకాకుండా ప్రజల్లో మోదీకి క్రేజ్ చాలా పెరిగింది. మోదీ తన నెగిటివ్ సైడ్ని ఎక్కడా చూపించుకోలేదు. ప్రతిసారి తన పాజిటివ్ సైడ్తో ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. దానితో సెప్టెంబర్ 2013లో 2014 లోక్సభ ఎన్నికలకు ముందు మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ నియమించింది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు ఎల్కే అద్వానీతో సహా పలువురు బీజేపీ నాయకులు మోడీ ప్రధానమంత్రి కాకుండా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కానీ బీజేపీ 2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రధాన పాత్ర పోషించారు. ఎంతలా అంటే బీజేపీకి ఓటు వేసిన చాలా మంది వ్యక్తులు మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా లేకుంటే తాము వేరే పార్టీకి ఓటు వేసుకునేవారమని చెప్పారు. ప్రచార సమయంలో మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా గుజరాత్లో అతను సృష్టించిన అధిక జీడిపి వృద్ధి రేటును అతను ఇమేజ్ను మరింత పెంచాయి. అతని విధానాలపై అభివృద్ధిని తీసుకురాగల వ్యక్తిగా అతనిని అందరూ నమ్మారు. మోడీకి యువకులు మరియు మధ్యతరగతి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. అలా 2014లో జరిగిన ఎలక్షన్లలో బీజేపీ 31% ఓట్లను గెలుచుకుంది మరియు లోక్సభలో దాని సీట్ల సంఖ్యను 282కు పెంచుకుంది.
1984 తరువాత సొంతంగా మెజారిటీ సీట్లను గెలుచుకున్న మొదటి పార్టీగా అవతరించింది. ఉత్తర భారతదేశంలోని కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీలపై ఉన్న అసంతృప్తి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు బీజేపీ విజయానికి కారణాలయ్యాయి. ఈ విధంగా మోడీ ఒక చాయ్ వాలా నుంచి భారతదేశ ప్రధానిగా ఎదిగాడు. ఒకానొక సమయంలో బీజేపీ పార్టీని కాకుండా మోడీని చూసి బీజేపీని గెలిపించారు. అంటే అర్థం చేసుకోండి మోడీ ప్రజలను ఎలా ప్రభావితం చేయగలిగాడో. ఈ వీడియోలో మోదీ చాయ్ వాలా నుంచి ప్రధానమంత్రిగా ఎలా ఎదిగాడో చూసాం. నెక్స్ట్ వీడియోలో ప్రధానమంత్రిగా ఏం చేశాడు, ఇండియాని ఎలా డెవలప్ చేశాడో చూద్దాం. ఈ వీడియో ఎవరికి ఫేవర్ కాదు, నా రీసెర్చ్లో నేను తెలుసుకున్న విషయాల్ని ఈ వీడియోలో ప్రజెంట్ చేశా. సో ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా నెక్స్ట్ చేయబోయే వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.